ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వం తుదియాంకానికి చేరుకుంది. ఇంకొక వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ తరపున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి ప్రచారంలోకి వస్తారు అనేటువంటి ఒక అంశం గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఫైనల్ ఇంకా తుదియాంకానికి చేరుకుంది కాబట్టి ఈ వారం రోజుల్లో చిరంజీవి అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పటికీ చాలామంది మెగా హీరోస్ అందరూ కూడా బరిలోకి దిగిన సందర్భంలో చిరంజీవి రాకకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. చిరంజీవి వస్తారా రారా? ఇంకొక వారం రోజుల సమయం ఉంది. మిగతా మెగా హీరోలందరూ కూడా సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళందరూ రోజు క్యాంపెయిన్ చేస్తున్నారు, వస్తున్నారు. బట్ చిరంజీవి పరిస్థితి ఏంటి అనేది ఇంకా క్వశ్చన్గా మిగిలినటువంటి పరిస్థితి. వస్తారా రారా అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా వస్తారు. ఎలా వస్తారు, ఏ రూపంలో వస్తారు అనే దానికి సమాధానం మ్యాక్సిమం 1-2 రోజులు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చిరంజీవి గారు ఒక ఫారిన్ టూర్ వెళ్ళారు, ఆల్రెడీ వచ్చేసారు. అందరూ అనుకున్నది ఏంటంటే ఆయన 8వ తారీఖు వరకు అక్కడే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రచారానికి రాకపోవచ్చు, ఇట్లాంటి డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. బట్ ఆయన ఆల్రెడీ వచ్చేసారు. ప్రచారానికి ఎలా రావాలి అనే దాని మీద కూడా బహుశా ఇంటర్నల్గా ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే ఖచ్చితంగా సాయిధరం తేజ ఇప్పుడు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆయన వెళ్తున్న క్రమంలో కొంతమంది ఆకతాయిలు విసిరారంటున్నారు. ఇంటెన్షనల్గానే కొంతమంది వైసీపీ వాళ్ళని కొట్టారు, అందుకని వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టారని చెప్పని చెప్తున్నారు. ఏదనేది పోలీసులు వాస్తవాలు ఏంటనేది బయటకు తీస్తారు. అలాగే నేను 2 సంఘటనలు జరిగినాయి, ఆదివారం జరిగినటువంటి సంఘటనలు. అటు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పైన జరిగినటువంటి దాడి కేసు కానీ, సాయిధరం మీద విసిరినటువంటి బాటిల్ ఇష్యూ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో ప్రచార పర్వం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చిరంజీవి గారు బహుశా ఫస్ట్ ఒక వీడియో మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వీడియో మెసేజ్ ఎలా ఇస్తారో, ఒక వీడియో రికార్డ్ చేసి ఇస్తారా, లేదంటే ఏదైనా సభలో ఆయన లైవ్లో వర్చువల్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్చువల్గా మాట్లాడడానికి కూడా బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. గతంలో నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు కూడా ఆయన కొన్ని సభలకు చేస్తున్నారు. ఒకేసారి ఒక 7-8 చోట్ల హాలోగ్రామ్ టెక్నాలజీ ఉపయోగించుకుని హాలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ఈయన స్పీచ్ ఇస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురుగా మోడీ గారు ఉండి మాట్లాడుతున్న అనుభూతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీ దీనికి ఎలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనేది ఒకటి. రెండోది, చిరంజీవి గారు అయితే మెసేజ్ ఇవ్వడానికి చాలా క్లియర్గా ఉన్నారు. బహుశా ఈ క్లారిటీ వచ్చేదానికోసం వెయిట్ చేస్తున్నారేమో. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇస్తారు చిరంజీవి గారు. రామ్ చరణ్ గారి గురించి కూడా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన రావడానికి సంసిద్ధంగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారే ఆపారు అని ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం. సో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆపి ఉంటే ఇప్పుడు రమ్మని ఆయన చెప్తారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు వరుణ్ తేజ్ కానీ, నాగబాబు గారు అక్కడే ఉన్నారు. వరుణ్ తేజ్ని పిలిపించారు, ఆయన భార్య కూడా అక్కడికి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారు కుమార్తెలు కూడా అక్కడికి వెళ్ళారు. సో ఇవన్నీ చూసిన తర్వాత బహుశా చిరంజీవి గారు ఆగుతారని నేనైతే అనుకోవడం లేదు. నేను అనుకోవడం 1 రోజులో లేదా 2 రోజుల్లో ఒక ముందైతే వీడియో మెసేజ్ ఒకటి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత జనసేన పార్టీ చేసేటువంటి నిర్ణయాన్ని బట్టి పార్టీ వైపు నుంచి ఆయనని కనుక వర్చువల్గా మాట్లాడించాలి అని అనుకుంటే చిరంజీవి గారితో వర్చువల్గా ప్రసంగం చేయించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అది కూడా కొట్టిపడేసేటువంటి అంశం కాదు. ఎందుకంటే ఇంకా చివరి 4 రోజులు చాలా పీక్ స్టేజ్కి వెళ్తుంది. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారానికి తెరపడుతుంది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక చాలా క్లియర్గా ఇంకా అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన వచ్చేసారు కాబట్టి సినిమాకి సంబంధించి సినిమా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఒక 1-10 రోజులు విరామం ఉందనేటువంటిది ఒక సమాచారం ఉంది. సో ఒకవేళ అదే నిజమైతే బహుశా ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఇప్పుడు నాగబాబు అంటే ఇలాగ పార్టీలో ఉన్నారు. వరుణ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోసం ప్రచారం నిలబడుతున్నారా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు వచ్చి ప్రచారం చేస్తున్నారు అనేది కూడా చాలామందికి దానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒకటేంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తనకు సహాయంగా రండి అని పిలిచేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు.
రెండోది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు సీరియల్స్లో యాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మీరు రండి అని ఆయన పిలిస్తే రావడం లేదు. ఎవరికి వాళ్ళ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి తీరాలి అనేటువంటి ఆలోచనతోనే పిఠాపురం దారి పడుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ పిఠాపురం, ఎందుకంటే ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పిఠాపురంలో ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. రెండవది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు కానీ కొంతమంది ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి ఏదంటే అది కంప్లీట్ క్లోజ్ సర్కిల్, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఏ థర్డ్ పర్సన్ మాట్లాడినా కానీ రావాలా వద్దనే డెసిషన్ గురించి మీరు వస్తే బాగుంటుందని అడిగేటువంటి పరిస్థితి ఉండొచ్చేమో, కానీ వస్తే బాగుంటుందనే భావన ఉండొచ్చు, కానీ నేరుగా అడిగేటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఫస్ట్ నుంచి కనుక అబ్జర్వ్ చేసి చూస్తే ఆయన రాజకీయాల్లో రాళ్ళు పడినా పూలు పడినా తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి. అదే మాట చాలాసార్లు ఆయన చెప్పారు. కుటుంబంలో ఎవరికి కూడా, ఎందుకంటే వాళ్ళ అన్నగారు కూడా ఆ ధోరణి నచ్చక రాజకీయాలకు దూరంగా జరిగారు. ఏదో చేద్దామనేటువంటి ఆలోచనతో వచ్చారు, కానీ ప్రతి ఒక్కరి మీద బట్టకాల్చి మొహం మీద వేస్తూ ఉంటారు కదా, అలా వేసేటువంటి వైనం నచ్చక తట్టుకోలేక ఆ విపరీతమైనటువంటి ధోరణిని ఎదుర్కోలేక మనం దీనికంటే ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటే అందరివాడిగా మిగులుతాం, ఇలా అయితే కొందరివాడిగా మారుతాం అనేటువంటి ఆవేదనతో ఆయన వెళ్ళారని చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఏం జరిగినా కానీ రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధమై వచ్చారు. ఇప్పుడు నిన్న సాయిధరం తేజ్ మీద అనూహ్యంగా ఎవడో ఆకతాయి బాటిల్ విసిరాడు. ఆకతాయి అనుకుందాం ఇంటెన్షనల్గా ఒకవేళ దాడి జరిగినప్పటికీ, ఎందుకంటే పోలీసులు ఇప్పటివరకు ఇచ్చిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అది ఉద్దేశపూరితమైనటువంటి దాడి కాదన్నట్టు చెప్పారు. కానీ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు, ఒకరికేమో 7 కుట్లు పడ్డాయి. సీసాలు కూడా వేశారనేటువంటి విషయం కూడా వస్తుంది. గాజు సీసా, అదే బీర్ సీసాలు అవే బహుశా అక్కడ మద్యం సేవించి విసిరినటువంటి సందర్భం కావచ్చు, లేదా ఇంటెన్షనల్గా ప్లాన్ ప్రకారం కూడా వచ్చి చేసి ఉండొచ్చు. బట్ అంత హడావుడి జరగల. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి తర్వాత జరిగినంత హడావుడి అక్కడ ఏంటంటే నేరుగా టార్గెట్కి తగిలింది కాబట్టి మరింత ఎక్కువ హడావుడైంది. ఇక్కడ టార్గెట్ తగలలేదు, కానీ గాయపడిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాబట్టి ఎవరో కేర్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక సెలబ్రిటీనో విఐపీనో గాయపడి ఉంటే ఆ కేసు సీరియస్నెస్ ఇంకో రకంగా ఉండేది. సో వీటన్నిటికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాంటి అనూహ్యమైనటువంటి ఘటనలో రామ్ చరణ్ గారికి ఇంకోవరకు జరిగితే ఎలా ఉంటుంది? ఇంకోటి సాయిధరం తేజ్ ఏం పెద్ద భారీ ఎత్తున వాహనం ఎక్కి ఎక్కడ వెళ్ళట్లా, నార్మల్ కారులో ఆయన రూఫ్ ఓపెన్ చేసుకొని అందరికి దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఎక్కడ ప్రసంగం కూడా చేయట్లా. ఎందుకు దాడి చేశారు ఏంటనేది మరి ఆ పైశాచిక ఆనందంలో ఏమొస్తుంది అనేది, ఆ దాడి చేసిన వాళ్ళు నిజంగా రాజకీయ కోణంలో చేశారా, లేదంటే ఏదో సరదా కొద్దీ ఏదో బ్యానర్ హెడ్లైన్స్లోకి వస్తాం అనుకొని చేశారా అనేది, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలో వద్దనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడికి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. చాలామంది ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న దాని ప్రకారం చూస్తే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎన్ఆర్ఐలుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది వెళ్ళి పిఠాపురంలో వాళ్ళ వంతుగా ఒక 2-3 రోజులు ప్రచారం నిర్వహించడం, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరిని కలుపుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటేయమని అభ్యర్థిస్తే వింటారని ఆశిస్తారో ఆయా కాలనీల్లో కానీ ఆయా ఇళ్ల చుట్టూ కానీ తిరుగుతున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. మనకు బోల్డంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దాని నుంచి చూస్తే. సో ఆ పద్ధతిలో వస్తున్నటువంటి వాళ్ళే. ఇక చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి అనేసరికి ఖచ్చితంగా మొన్న ఆయన 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినటువంటి సందర్భంలోనే అన్నదమ్ముల మధ్య ఎటువంటి అభిమానం ఉంది, ఎటువంటి అనుబంధం ఉంది అనేటువంటి విషయం చెప్పకనే చెప్పారు ప్రజలకి. దాని గురించి కొత్తగా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నేరుగా వచ్చి, ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తూ చిరంజీవి గారు మద్దతు కోరారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తూ చిరంజీవి గారు మద్దతు కోరారు. సో వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకుని పక్కన వీడియో మెసేజ్ ఇచ్చినటువంటి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి ఓటేయండి, కూటమిని గెలిపించండి అని చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉంటుందని మనం అనుకుంటామా? కాబట్టి ఆస్కారమే లేదు. సొంత తమ్ముడు ఆయన పార్టీ కోసం ఆయన చేసినటువంటి కౌలు రైతు భరోసా యాత్ర చూసి నేను చెల్లించానని చెప్పి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇవ్వడమే కాకుండా తన కుమారుడిని కూడా మీరు ఇవ్వమని చెప్పారంటే ఇప్పుడు ఇస్తాను అంటే కూడా రామ్ చరణ్ ఆగమని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను అని అంటున్నారు. సో అంటే అంత రిలేషన్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ప్రచారం కోసం రారు, మాట్లాడరు మద్దతుగా అని అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు. కాకపోతే ఏంటంటే తర్వాత పరిణామాలను కూడా ఆలోచిస్తున్నారు. చిరంజీవి గారు మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళందరూ ఎలా మాట్లాడతారు, ఎందుకంటే ఎవరైతే మద్దతుగా వస్తున్నారో వాళ్ళందరూ జీవిత చరిత్రల్ని మీడియా ముందర కడిగేస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఖచ్చితంగా చిరంజీవి గారు వర్చువల్గా మాట్లాడడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన నేరుగా ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ వర్చువల్గా మాట్లాడకపోతే అటువంటి పరిస్థితి లేదు అనుకుంటే కనుక అది కూడా ఎక్కువ రోజులు సమయం ఉంటుంది. ఇవాళ రేపటిలోనే ఓ వీడియో రిలీజ్ చేసి, ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేసి, ఒకటి రిలీజ్ చేయొచ్చు, 2-3 రిలీజ్ చేయొచ్చు. ఆ మెసేజ్ ఆయన ఇవ్వడానికైతే సంసిద్ధంగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో మొత్తానికి అది పిఠాపురంలో ప్రచారంలో భాగంగా అటు జనసేన దూసుకుపోతున్న సందర్భంలో అటు చిరంజీవి ప్రచారంలోకి వస్తారనేటువంటి కన్ఫ్యూజన్కి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా అయితే కనీసం ఒక వీడియోని అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదుగా నేరుగా వచ్చి మద్దతు తెలిపేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ 4-5 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా కనిపిస్తుందో లేదో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.